హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి ఇది. ఇంకా ఉదయాన్నే బయట ముగ్గేద్దామని చెప్పి వచ్చాను. నైట్ అయితే పంపు వచ్చేసింది, మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఉదయాన్నే నీళ్ళు చల్లేసి ముగ్గేద్దాంలే అని చెప్పి వచ్చాను. మా వాడైతే ముందు నాకంటే ముందు బయటికి వెళ్ళాడు అనుకోండి, ఉదయాన్నే కుక్కలు వస్తాయి, ఇంకా వాటి దగ్గరికి వెళ్తాడు. అందుకని చెప్పి బయటికి చైన్ ఉంటేనే తీసుకెళ్తాను నేను, లేదంటే బయటికి వదలను అనమాట. ఇంకా మా మల్లె చెట్టుకైతే ఈరోజు కూడా పూలు మరిన్నే పూసినాయండి. నిన్న చూపించాను కదా మరిన్ని పూసినాయని, ఇంకా ఇవాళ కూడా అట్లాగే పూసినాయి. అసలు ఈ పువ్వు ఫస్ట్లో అయితే ఇంకా పెద్ద పువ్వు పూస్తుందండి. ఇంకా ఇప్పుడు కొంచెం చిన్న పూలు పూస్తున్నాయి, లేదంటే ఇంకా పెద్దవి పూస్తాయి. బలం తగ్గిపోతుంది కదా, ఇప్పటికి 4 సార్లు ఏమో పూసింది. ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత ఇది 4వ కాపు 5వ కాపు గుర్తులేదు. ఇంకా ఈరోజు కూడా 8 పూలు 9 పూలు దాకా పూసినాయి. ఇంకా మందార చెట్టుకు కూడా మరిన్ని పూలు పూసినాయి అండి ఇవాళ. ఇంకా మా అక్క అయితే నా కోసం కొన్ని పూలు ఇచ్చేసింది. ఉదయాన్నే ఈ మందార పూలు, ఈ మల్లెపూలు ఇంకా తీసుకొచ్చి బయట ముగ్గేసేసి తీసుకొచ్చి ఇవైతే ఇంట్లో పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అయితే క్యారేజీ పెట్టాలని చెప్పేసి ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా టమోటా పచ్చడి చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం టమోటాలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని, కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వేసాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నుల్లిపాయ, ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసి 5 నిమిషాలు ఉంచాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత కొంచెం ఏమన్నా పల్లీలు వేసాను. పల్లీలు వేసి మిక్సీ తిప్పిన తర్వాత ఇంకా ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్సీ తిప్పేసాను. ఇంకా మన రోట్లో దంచుకున్నట్టుగా వచ్చేసింది పచ్చడి కూడా, మెత్తగా అయిపోలేదు. ఇంకా ఉదయాన్నే పూజ చేసేసుకున్నాను. వంట అంతా అయిపోయిన తర్వాత మందార పూలు పెడితే ఎట్లయినా పటాలకి ఎంత కళ వస్తుందోనండి దేవుడికి. ఇంకా ఉదయాన్నే పూజ చేసేసుకొని, ఇవాళ ఎందుకనో టిఫిన్ తినబుద్ధి కాలేదు, దోశ పిండి ఉంది కానీ తినబుద్ధి కాదు. అందుకని చెప్పేసి కొంచెం అన్నం తినేసేద్దాంలే అని చెప్పి ఒక్క పచ్చడి అని చెప్పి కొంచెం వడియాలు ఉంటే వేయించుకున్నాను. వడియాలు వేయించేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని అన్నం తినేసా, కొంచెం పెరుగు వేసుకొని. నాకు ఒక్కోసారి టిఫిన్ ఉన్నా కూడా తినబుద్ధి కాదనమాట. అందుకని చెప్పేసి ఉదయాన్నే అన్నం వండేస్తే ఒక్కోసారి అన్నమే తినేస్తాను. బుధవారం శనివారం అయితే తినను, కానీ ఇంకా వీటి రోజుల్లో అన్నం వండితే అన్నం తినేస్తాను అనమాట. ఇంకా నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లా టమోటా పచ్చడి చేస్తే ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి. ఇంకా ఇన్స్టాలో మనకి ఎస్హెచ్ కలెక్షన్స్ ఉంది కదా, అందులో ఈ శారీస్ అయితే 2 ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఖాదీ కాటన్ శారీస్, 120 కౌంట్ అనమాట. పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది ఒకటి గ్రీన్ కలర్ క్లాత్ అయితే అసలు కలర్ పోదు, ఎట్లా ఉంటే అట్లాగే ఉంటుంది, ఇంకా ముడత కూడా రాదు. ఇంకా ఇట్లాగే కట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వస్తున్న మోడల్స్లో ఇది ఒకటి అనమాట. ఇంకా పళ్ళు టసల్స్ వచ్చినాయి. ఇంకా శారీ మొత్తం ఇంతే వస్తుందండి. దీనికి కాంట్రాస్ట్ కలర్ జాకెట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా ఇందులో వచ్చేసి బ్లూ కలర్ ఉందన్నమాట. ఇంకా 2 కలర్స్ ఉన్నాయి, అవి అయిపోయినాయి. ఈ 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, 8142531172కి మెసేజ్ చేయండి.